అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా విజయనగరం జిల్లాలో డిస్ట్రిక్ట్ రివ్యూ మీటింగ్ అయితే ఏర్పాటు చేశారు. మీటింగ్లో పలు అంశాలు అయితే మాత్రం ఈరోజు చర్చాంశంగా మారినటువంటి నేపథ్యం అయితే ఉంది. ఇందులో భాగంగా ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ సమస్యలు అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయని అయితే మాత్రం సమస్యలు వెలువెత్తున్న నేపథ్యం ఉంది. దీనిలో భాగంగానే ప్రధానంగా ఈరోజు ఏదైతే గ్రోత్ సెంటర్లు ప్రతి నియోజకవర్గంలో కూడా ఉన్నటువంటి గ్రోత్ సెంటర్ల పైన అయితే మాత్రం పలు విమర్శలు అయితే వస్తున్నాయి. దీనికి సంబంధించింది అయితే మాత్రం ఈరోజు ప్రతి ఒక్క గ్రోత్ సెంటర్ వద్దకెళ్ళైతే మాత్రం ఈరోజు సమీక్ష అయితే నిర్వహించవలసిన అవసరం అయితే ఉందని పలువురు ఎమ్మెల్యేలు కూడా ఈరోజు గలమెత్తినటువంటి నేపథ్యం కూడా ఉంది. ఈ క్రమంలోనే ఏదైతే ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఏ సమస్యలు ప్రతి సమస్యకు కూడా ఒకరోజు అయితే రెవెన్యూ గ్రీవెన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఏర్పాటు చేసి అయితే మాత్రం ఈ రెవెన్యూ సమస్యలు అనేవి మొత్తం క్లియర్ చేస్తామని చెప్పుకొస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. అయితే ఈ జిల్లా సమీక్ష సమావేశంలో ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. అదేవిధంగా ప్రజెంట్ ఉన్నటువంటి జిల్లా మంత్రిగా ఉన్న కొండపల్లి శ్రీనివాసరావు సారథ్యంలో మాత్రం ఈరోజు ఈ యొక్క ఏదైతే ఈ సమీక్ష సమావేశం అనేది అయితే జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా చూసుకుంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన సమస్యలు కావచ్చు, అలాగే లిక్కర్ పాలసీలో ఉన్నటువంటి సమస్యలు కూడా ప్రధానంగా ఈరోజు బెల్ట్ షాపులు అనేవి ఎక్కువగా ప్రతి ఒక్క గ్రామాల్లో కూడా ఈరోజు ఎక్కువగా కనిపిస్తున్నటువంటి నేపథ్యం అవుతుంది. ఇవన్నిటికి కూడా ఫుల్ స్టాప్ పెట్టే రోజు అయితే త్వరలో వస్తుందని చెప్పుకునేటువంటి పరిస్థితి కనిపించింది. ప్రధానంగా చూసుకుంటే ఒకవైపు బెల్ట్ షాప్తో గ్రోత్ సెంటర్తో పాటు ముఖ్యంగా రెవెన్యూ వ్యవస్థను అన్నింటిని కూడా ప్రక్షాళన చేసే రోజు అయితే మాత్రం ఖచ్చితంగా ముందుందని అయితే చెప్పుకునేటువంటి నేపథ్యం అవుతుంది. ఈ క్రమంలోనే మంత్రి వంగలపూడి అనిత మీడియాతో మాట్లాడారు. ఏం మాట్లాడారో విందాం. ఈరోజు విజయనగరం జిల్లా కలెక్టరేట్లో డిఆర్సీ మీటింగ్ ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది. ఎమ్మెల్యేలు, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ గారు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈ మీటింగ్లో పాల్గొనడం జరిగింది. ఇప్పటి వరకు జిల్లాల్లోకి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్కి సంబంధించి పాట్ హోల్స్ ప్రోగ్రామ్స్ గురించి కానీ, అదేవిధంగా ఇప్పుడు ఎన్ఆర్జీఎస్కి సంబంధించి రోడ్ కన్స్ట్రక్షన్స్ కానీ, అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్కి సంబంధించి తాగునీటి గురించి కానీ, ఓవరాల్గా అన్ని డిపార్ట్మెంట్లకి సంబంధించిన ఇష్యూస్ అన్నీ కూడా చాలా కూలంకషంగా చర్చించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు చాలా అంశాల మీద ఈరోజు లేవనెత్తారు, సభ్యులు కూడా లేవనెత్తడం జరిగింది. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఈ రీసర్వే జరిగినప్పుడు ఏదైనా గ్రీవెన్స్ వస్తే దాన్ని ఎలాగ మనం మళ్ళీ తిరిగి జనాలకు ఇబ్బంది లేకుండా చేసేయాలి, సమస్యను పరిష్కరించాలి అన్న దాని మీద కూడా ప్రత్యేకమైన దృష్టి కూడా పెట్టడం జరిగింది. ఈరోజు దానిలో భాగంగానే ఈరోజు ఒక గ్రీవెన్స్ రెవెన్యూకి సంబంధించి కంప్లీట్గా ఒక రోజు గ్రీవెన్స్ డే ఒక రోజు పెట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకుని వచ్చి వాళ్ళ సమస్యకి పరిష్కార దిశగా ముందుకెళ్ళడానికి ఈరోజు జిల్లా యంత్రాంగం అంతా కూడా సమాయత్తమై ఉంది. దీనికి గౌరవ మంత్రి గారు, గౌరవ ఎమ్మెల్యేలు అందరూ కూడా దీనికి ఓకే చెప్పడం, ఇది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆ గ్రీవెన్స్ డే కూడా ఒకరోజు రెవెన్యూ గ్రీవెన్స్ డే కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఏదైనా అవకతవకలు జరిగినట్టుగా ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ఎంక్వైరీ కూడా వేయడం జరిగింది. ఎంక్వైరీ రిపోర్ట్ కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనకు వస్తుంది. అదేవిధంగా తాగునీటికి సమస్యకు సంబంధించి ఇప్పుడు రాబోయే సమ్మర్లో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు తీసుకోవడానికి కూడా ఈరోజు అదేవిధంగా ఇరిగేషన్ ఛానల్కి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళతోని కూడా ఈరోజు కూలంకషంగా చర్చించడం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం. అట్ ద సేమ్ టైం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా ఈ బెల్ట్ షాపుల విషయంలో బెల్ట్ షాపులు పాటలు పెట్టడం కానీ, బెల్ట్ షాపులు పెట్టడం కానీ జరిగితే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి తీసుకోవాల్సిందిగా కూడా డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఆదేశించడం జరిగిందండి. అదేవిధంగా ఈరోజు ఉదయం చూశారు, మనకి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏదైతే డ్రగ్స్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టారో సంకల్పం అని చెప్పి సంకల్పాన్ని ఒక ప్రోగ్రామ్ని కూడా వాళ్ళందరూ కూడా డిజైన్ చేసి దగ్గర ఇప్పుడు విజయనగరం జిల్లాలో 35,000 మంది స్టూడెంట్స్ని ఇండివిజువల్గా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలవడం జరిగింది. మ్యాక్సిమం అన్ని స్కూల్స్లోని, కాలేజెస్లోని కూడా అవేర్నెస్ క్యాంప్స్ తీసుకొచ్చి వాళ్ళకు ఒక బ్రోచర్ కూడా నీట్గా డిజైన్ చేసి ఈరోజు విజయనగరం పోలీసులు మన ఎస్పీ గారి ఆధ్వర్యంలో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి ఈరోజు ఆ బ్రోచర్ని కూడా మేము మంత్రి గారు అందరూ కలిపి ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. అంటే డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి, ఎలా ఇబ్బందులు పడతామో వాటన్నిటి మీద కూడా చాలా క్లియర్గా చెప్పారు. మీకు అందరికీ తెలుసు, నార్కోటిక్ టాస్క్ ఫోర్స్కి సంబంధించి ఈగల్ అని చెప్పి ఒక టాస్క్ ఫోర్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సపరేట్గా సుమారుగా సంవత్సరానికి 9 కోట్ల రూపాయల బడ్జెట్ని కూడా కేటాయించడం జరిగింది. 26 జిల్లాల్లోని కూడా ఈ ఏదైతే ఈగల్ టీమ్స్ అన్నీ కూడా ఫామ్ అవుతాయి. ఒక డీజీ లెవెల్ ఆఫీసర్ని కూడా దీనికి అపాయింట్ చేయడం జరిగింది. అంటే కంప్లీట్గా ఒక సపరేట్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకుని గంజాయి నిర్మూలనకి, అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లోని డ్రగ్స్, గంజాయి సరఫరాని మనం బ్రేక్ చేయాలి.
కల్టివేషన్ని బ్రేక్ చేయాలి, ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళని కూడా ఆపాలి, వాళ్ళని కూడా కంట్రోల్ చేయాలని ఒకే ఒక ధ్యేయంతో ఈరోజు నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ సంబంధించి ఈగల్ని కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. గవర్నమెంట్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీనికి కూడా ప్రజలందరూ కూడా సహకరించాల్సిందిగా. ఎవరు కూడా రిమాండ్లో ఉన్న వాళ్ళకి రాజమర్యాదలు చేయాల్సిన అవసరం లేదు. అటువంటి వాళ్ళు ఎవరైనా చేస్తే కనుక వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా గవర్నమెంట్ వెనుకంజ వేయదు. అది ఎంత లెవెల్ ఆఫీసర్ మీద అయినా మేము కఠిన చర్యలు తీసుకోవడానికి గవర్నమెంట్ బ్యాక్ స్టెప్ వేయట్లే. మాకు ఇంకా నివేదిక రావడానికి మాకు తెలిసి ఇంకొక 12 hours పడుతుంది, ఒక 24 hours పడుతుంది, మాకు 12 to 24 hours పడుతుంది. ఆల్రెడీ దాని మీద ఎంక్వైరీ కూడా జరుగుతుందండి. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. అంటే జనాలకి ఒక మంచి మెసేజ్ వెళ్ళాలి, దాని మీద మేము పనిచేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.